ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి జైలు జీవితం తప్పదా అంటే ఏమో చెప్పలేం అంటున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అనంతపురానికి సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి ఆయనతో పాటు పార్థసారథి మంత్రి గారు ఇద్దరు కూడా ఒకే కారులో వస్తుంటే మనం మర్యాదపూర్వకంగా నేషనల్ హైవేలో ఇద్దరు మంత్రులను కూడా కలిసాం. ఈ సందర్భంగా నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర గారితో మనం పిచ్చాపాటిగా మాట్లాడాం. అందులో ఆయనకు వాయిస్ కూడా ఏమని చెప్పాం. మనం ఇక్కడ చూస్తున్నాం విజువల్స్లో. కొల్లు రవీంద్ర గారిని అడిగితే, సార్ నిన్న సత్యకుమార్ గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా మద్యం కుంభకోణంలో ఉన్నాడు, ఆయనకు కూడా జైలు జీవితం తప్పదు అని నిన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు మీడియా సాక్షిగా చెప్పారు నిన్న మీడియాలో. కానీ అదే విషయం ఈరోజు కొల్లు రవీంద్ర గారిని సార్ నిన్న సత్యకుమార్ గారు చెప్పారు కదా, మరి దీనిపైన ఏం చెప్తారు మీరంటే, ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు, నేనే ఆయనతో పిచ్చాపాటిగా మాట్లాడాను. కొద్దిసేపు మాట్లాడితే ఆయన అన్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది, ఇప్పుడు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, మద్యం కుంభకోణంలో చాలామంది చాలా హస్తాలు ఉన్నాయి, ఇంకా చాలామంది జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉంది అని ఆయన చెప్పకనే మనతో చెప్పారు. మౌనం అంగీకారం అన్నట్టుగా ఆయన కొంచెం స్మైల్ కూడా ఇచ్చారు ఆ విషయం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని విషయం ఎత్తిరిసినప్పుడు. అందులో నిన్న సత్యకుమార్ గారు చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడని గంట ఉంటేనే గొప్ప, అలాంటిది 1.5 రోజు ధర్మవరంలో ఉండాల్సిన అవసరం ఏముంది, ఈ మధ్య కుంభకోణంలో డబ్బులన్నీ కూడా అక్కడ దాచి అక్కడి నుంచి ఎక్కడికెక్కడికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటనేది మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఖచ్చితంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి జైలు జీవితం తప్పదు అన్నట్లుగా నిన్న సత్యకుమార్ గారు మాట్లాడారు. మరి దీనిపైన ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా ఈరోజు మనతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఏది ఏమైనా దీంట్లో మద్య కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మెడకు కూడా చుట్టుకోబోతోందా అంటే, ఏమో రాజు అనుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే జైల్లో వేశారు, మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో. మరి ఈసారి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని కూడా మధ్య కుంభకోణంలో, ఎందుకంటే నిన్న సత్యకుమార్ గారు క్లారిటీ ఇచ్చేశారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏమంటే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని కూడా జైల్లో పెట్టచ్చు క్వశ్చన్ మార్క్. ఏదేమైనా క్లారిటీ అయితే వాళ్ళకు ఉంది, చూద్దాం మరి ఏం జరుగుతుందో భవిష్యత్తు నిర్ణయిస్తుంది. నిన్న మినిస్టర్ సత్యకుమార్ గారు మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పాత్ర ఉంది, 1.5 రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి నడిపారు, ఈ దీంట్లో మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉంది అని నిన్న సత్యకుమార్ గారు కామెంట్ చేశారు. దీనిపైన మంత్రి గారు ఉన్నారు, మంత్రి ఏం చెప్తారు అనేది ఒకసారి విందాం. కేతిరెడ్డి మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి, కబ్జాల కుంభకోణం ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీకు ప్రధానంగా మీరందరికీ గుర్తుందో లేదో, కేతిరెడ్డికి ఇటువంటి మద్యం దీంతో సంబంధం ఉందనే విషయాన్ని మాకు ముందు నుంచే తెలుసు. అనేక లెక్కల ఎలక్షన్ సందర్భంగా మీకు ఎక్కడ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెళ్ళి ఎక్కువ సమయం గడిపిన దాఖలాలు లేవు. మీకు 1 గంట సమావేశం చేయడం, వెళ్ళిపోవడం. కానీ ప్రత్యేకంగా ధర్మవరంలో మాత్రమే, పులివెందుల్లో కూడా ఏనాడు ఆయన 1.5 రోజు బస చేయలేదు. ధర్మవరంలో మాత్రమే 1.5 రోజు బస చేసి ఆ బస్సులలో వచ్చి ఎక్కడికి ఏం తరలించారు కూడా బయటికి తేలాల్సింది. 1.5 రోజు ధర్మవరంలో ఎందుకున్నారు? రాయలసీమకి ఈ మద్యం డబ్బుల్ని ఎవరి ద్వారా వెళ్ళింది? తిరుపతి ప్రాంతం నుంచి చెవిరెడ్డి గారి ద్వారా వెళ్ళిందా, లేదా ఈ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి కేతిరెడ్డి ద్వారా వెళ్ళిందా అనే విషయాలు కూడా బయటికి రావాల్సింది. ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆనాడే అనుమానం వచ్చింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంలో 1.5 రోజు సతీ సమేతంగా వచ్చి ఎందుకున్నారు, ఏ లెక్కలు వేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయింది, ఏ లెక్కలు చూసుకోవడానికి అక్కడ కూర్చున్నారు అనే విషయాలు కూడా బయటికి రావాల్సింది. ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు, అందరూ ఒకే జాతి పక్షులు, మొత్తం అవినీతిలో మెడలోతు గొంతులోతు కూరుకుపోయిన వాళ్ళు, వీరందరికీ సంబంధం ఉంది. చాలా ఆలస్యంగా వచ్చింది, ఆలస్యమైన పర్వాలేదు, కానీ అసలు నేరస్తులు బయటికి రావాల్సింది.